హాయ్ అండి, హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే వేస్ట్ బాటిల్స్తో డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర సేఫ్టీ పిన్స్ కావచ్చు, కాజల్, టూత్ పిక్స్, తర్వాత బొట్టు ఇవన్నీ పెట్టుకోవడానికి ఇలా ఒక డెకరేటివ్ ఐటమ్ నేను తయారు చేస్తున్నానండి. దానికోసం నేను ఇలా 3 బాటిల్స్ కట్ చేయాలి. సో నైఫ్ అయితే హీట్ చేసి అలా 3 బాటిల్స్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి, 3 బాటిల్స్ కట్ చేసేసాను. ఇప్పుడు ఆ బాటిల్స్ని పెట్టుకోవడానికి ఒక అట్టముక్కను నేను అలా కట్ చేసుకోవడానికి మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నానండి. అలా మార్క్ చేసేసుకొని సీజర్స్తో కట్ చేసేసుకుందాం. చూసారా, కట్ చేసేసాను. ఇప్పుడు దానికి ఒక క్లాత్ సరిపోయేంత క్లాత్ తీసుకొని అటాచ్ చేద్దాము. బాటిల్స్ పెట్టుకోనికి సరిపడా పెట్టేసుకొని అలా అట్టముక్కకు సరిపడేంత క్లాత్ని అయితే మెజర్ చేసుకుంటున్నాను. మెజర్మెంట్ చేసుకున్న తర్వాత అలా సీజర్స్తో అంతా కట్ చేసేద్దాం. చూసారా, కట్ చేసేసాను. ఇప్పుడు ఈ క్లాత్ని అంతా కూడా ఫెవికాల్ పెట్టేసి మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేద్దాం. అక్కడక్కడ అలా అప్లై చేశానండి. అప్లై చేసి మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. స్ప్రెడ్ చేసేసి ఇంకా ఈ క్లాత్ పెట్టాలి అంటే కాస్త మనం అక్కడక్కడ టక్స్ పెట్టుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా 1 బై 1 ఈజీగా మనము ఫోల్డ్ చేసేయచ్చు, స్టిక్ చేయొచ్చు. అలా నీట్గా నేను అతికిచ్చేసాను. ఇప్పుడు ఈ బాటిల్స్ని అలా పెట్టేసుకోవాలి. మనము డెకరేట్ చేసుకోవడానికి దాని చుట్టూతా క్లాత్ అయినా పెట్టేసుకోవచ్చు, ఇంకేవైనా చేసుకోవచ్చు. చెమ్కీలు కానీ లేసులు కానీ ఏవైనా పెట్టేసుకోవచ్చు. కానీ నా దగ్గర పెయింట్స్ ఉన్నాయి. నాకు పెయింట్స్ అంటే చాలా ఇష్టం. సో నేను ఇప్పుడు బాటిల్స్కి పెయింట్ వేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ క్లాత్ పెట్టేసినాను కాబట్టి పెయింట్స్ అయితే వేసేస్తాను. అలా జస్ట్ పెట్టేస్తున్నాను అంతే. ఒక్కదానికేమో అలా రౌండ్గా పెట్టేస్తున్నాను అన్నీ కూడాను. మల్టిపుల్ కలర్స్ మనకి ఇష్టం వచ్చినట్టు. ఇప్పుడు ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, అలా 5 ఉంటాయి మనకి. ఆ గ్యాప్స్లో ఇంకా మొత్తం అంతా కూడా నింపేస్తున్నాను. గ్యాప్స్కి పెట్టేసి ఆ గ్యాప్స్కి మధ్యలో మళ్ళీ వేరే కలర్ పెట్టేస్తే మనకి బాగా లుక్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మన ఇష్టం అండి, ఏదైనా సరే ఎలాగైనా వేసేసుకోవచ్చు. నేనైతే అలా వేసేస్తున్నాను. ఇంకా 5 నింపేస్తున్నాను కదా, ఆ గ్యాప్స్లో వేరే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకొకటి బాటిల్కి అలా వేస్తున్నాను రౌండ్గా. పైనేమో పింక్ వేసాను కదా, దీనికేమో మిడిల్లో వేసాను. ఒకదానికి పింక్ పైన వేస్తే ఇంకొక దానికి మిడిల్లో వేసాను. ఇప్పుడు ఇంకొక కలర్ తీసేసుకొని కింద వైపునైతే అలా వేసేస్తున్నానండి. తర్వాత చూస్తే ఇవి బాటిల్స్ అంటే నమ్మడానికి లేదు. కింద వేసాను కదా, ఇప్పుడు దీనికి పైన వేసేస్తున్నాను. ఇంకా గ్యాప్స్లో కూడా వేసేసుకుందాము. ఎల్లో తీసుకుంటాను నేను. ఇప్పుడు ఎల్లో తీసుకొని ఆ గ్యాప్స్లో అంతా కూడా ఫిల్ చేసేస్తే కింద ట్రాన్స్పరెంట్గా లేకుండా మనకి కలర్తో నిండిపోతుంది కాబట్టి మనకి చక్కగా కనిపిస్తుంది. అలా మొత్తం అంతా ఫ్లవర్ లాగా చూడండి, కింద ఎంత బేస్ ఎంత బాగుంది. అలా వేసేసాను. దీనికైతే గ్యాప్స్ ఉన్నాయి కదండి, ఆ గ్యాప్స్లో అలా వేసేస్తున్నాను. చాలా ఈజీగా మనం ఇంకా ఫ్లవర్స్ అయినా వేసుకోవచ్చు, పైన డాట్స్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి, ఎలాగైనా వేసుకోవచ్చు. నేను ఈజీగా సింపుల్గా అలా అయితే వేస్తున్నాను. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఇంకింత ఉత్సాహం వచ్చేసి మేము ఇంకా చాలా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాం. చూసారా, అలా అయితే వేసేసాను అన్నీ కూడాను. కాస్త ఆరేదాకా అలా పెట్టేశాను, ఆరిపోయాయి. ప్లేస్ చూస్తున్నాను ఎలా పెడితే బాగుంటాయి అని. ఇంకా పైన కాస్త ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే అలా లేస్తోని డెకరేట్ చేసుకుందాం మనం. మెజర్మెంట్ తీసుకొని ఎలా ఎంత కావాలి అనేది 3 పీసెస్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఫెవికాల్ పెట్టేసి ఆ 3ంటికి కూడాను 3 బాటిల్స్కి పైన అతికిచ్చేద్దాం. ఇంకా నాకు ఫింగర్స్తోనే బాగా పని కాబట్టి నేను ఇంకా అన్నీ టకటక చేతులతోనే చేసేస్తాను. అలా మొత్తం అంతా కూడా పెట్టేస్తున్నాను. అన్నీ పెట్టేసుకుందాం అలాగా. చూసారా, ఈ కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తే మనకి బ్యూటిఫుల్ ఐడియాస్ చాలా వస్తాయి. టైం అంతా యూటిలైజ్ చేసుకోవచ్చు. చక్కగా నీట్గా డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర
వెతకనీకి లేకుండా దేనికది సెగ్రిగేట్ చేసి చక్కగా సెపరేట్గా పెట్టేసుకోవచ్చు. పైనే ఉంటే ఆ చిందరవందరగా ఉంటాయి, లోపల వేస్తే మనకి టైంకి దొరకవు. ఇవి విజిబుల్గా పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనము తీసుకోవచ్చు. అలా నేను కాస్త హైట్ పెట్టడానికని బాటిల్ క్యాప్స్ ఉన్నాయి కదండి, అవి అతికిచ్చేస్తున్నాను. డైరెక్ట్గా అయినా పెట్టేసుకోవచ్చు, కాస్త డిఫరెంట్గా బ్యూటిఫుల్ లుక్ పడాలి అంటే అలా బాటిల్ క్యాప్స్ని అతికిచ్చేస్తున్నాను. కాస్త అతకగానే ఈ బాటిల్ క్యాప్స్కి మళ్ళీ గ్లూ పెట్టేసి అక్కడ అతికిచ్చేస్తే సరిపోతుంది. ఏ ప్లేస్లో మనము ప్లేస్మెంట్ చేసుకోవాలనుకుంటామో ఆ ప్లేస్లో అతికిచ్చేస్తే సరిపోతుంది. గద్దె గిన్నెలు అంటాం చూడండి, అలా గద్దె గిన్నెలాగా చాలా బాగున్నాయి. పెట్టేద్దాం అది కూడాను. ఇంకా కొత్తగా చూసిన వాళ్ళకైతే అది మనం ఇంట్లో చేసాము బాటిల్స్ అంటేనైతే ఐడెంటిఫై చేయలేరండి, అంత చక్కగా ఉన్నాయి. ఇంకా మొత్తం అంతా పెట్టేసి కాస్త ఆరనిద్దాం. ఆరిందనుకోండి చక్కగా డ్రై అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. నేనైతే అంతకుముందు ఈ సేఫ్టీ పిన్స్ కానివ్వండి, శారీ పిన్స్ కానివ్వండి, కాజల్, తిలకం అన్నీ ఒక దాంట్లో వేసుకునేదాన్ని. ఈ టూత్ పిక్స్తో నేను కాజల్ పెట్టుకుంటాను, ఈ వైపున అలా తిలకం డాట్స్ పెట్టుకుంటానండి. ఇంకా ఇప్పుడు అన్నీ ఒకే దాంట్లో ఉన్నాయి కాబట్టి వేరువేరుగా చేస్తాను. బొట్టు ఇంకా టూత్ పిక్స్ ఒక దాంట్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ సేఫ్టీ పిన్స్ ఉన్నాయి చూడండి, అవన్నీ ఒక దాంట్లో వేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి తీసేసుకోవచ్చు. ఇంకా పిన్స్ కానివ్వండి, ఏమైనా కాజల్ అలా పెట్టేసుకుంటున్నాను. ఈ కాజల్కి వేరే సెపరేట్గా పెట్టుకోవాలా అందులో పెట్టాలా ఆలోచిస్తున్నాను. పిన్స్ ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసేసుకోవచ్చు. మనము ఏవైనా ఇయర్ టాప్స్ చిన్న చిన్న స్టడ్స్ పెట్టుకున్నాం అనుకోండి, అవి కూడా తెచ్చి అందులోనే వేసేదాన్ని. అలా కాకుండా ఇప్పుడు ఇంకొక బాక్సులు దాంట్లో బాటిల్లో ఏదైనా వేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ మనకి తర్వాత పెట్టేసుకోవచ్చు. చక్కగా ఉంది చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా మీరు కింద అట్టకి ఏదైనా డెకరేషన్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఇలా చెప్పాను కదా ఇందాక, ఆ స్టడ్స్ తెచ్చి అందులో వేసేసేదాన్ని. ఇప్పుడు మనం ఇలా సెపరేట్గా వేసుకున్నాం అనుకోండి, తర్వాత ఎప్పుడు మనకు వీలైనప్పుడు తీసి మళ్ళీ దానికి పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్.